మహల్వారీ పద్ధతి. ఈ పద్ధతిని 1822లో గవర్నర్ బార్దా రూపొందించినాడండి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే ఈ పాయింట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. గవర్నర్ బార్దా రూపొందించినాడు. అయితే ఈ పద్ధతిని విలియం బెంటింగ్ 1833లో విలియం బెంటింగ్ ఆగ్రా కోట అవన్నీ ఉన్నాయి చూడండి, ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టినాడు. యమునా నది తీరమున ఆగ్రా ప్రాంతంలో ప్రవేశపెట్టినాడు. అంటే ప్రస్తుత ఉత్తరప్రదేశ్ దాంట్లో ప్రవేశపెట్టినాడు. అయితే కాలగమనంలో ఈ పద్ధతిని ఔద్ ప్రాంతము, సింధ్ పంజాబ్ ప్రాంతం, సింధ్ పంజాబ్ గుజరాత్ ఉత్తరప్రదేశ్లోని మిగతా ప్రాంతాలన్నిటికీ విస్తరింపచేసినాడు. ఓకే. అయితే మహల్వారీ రెవెన్యూ విధానమును, మహల్వారీ పద్ధతిని ముస్లిం సాంప్రదాయానికి చిహ్నమని అంటాం. ఈ పద్ధతి ప్రకారం గ్రామమునంతటినీ ఒక యూనిట్గా చేసి ప్రతి వ్యవసాయదారుడు చెల్లించవలసినటువంటి భూమి శిస్తును నిర్ణయించి వసూలు చేయడానికి ఆ గ్రామ పెద్దను మధ్యదళారీగా నియమించినారు. అయితే ఆ గ్రామ పెద్ద ఆ గ్రామంలో ఏ వ్యవసాయదారుడైనా సకాలంలో భూమి శిస్తు చెల్లించకపోతే అతని యొక్క ఆస్తులను జప్తు చేసేవాడు, దేహశుద్ధి చేసేటువంటి వాడు, నిర్బంధించేటువంటి వాళ్ళు, గ్రామంలో చావడికి కట్టేసి కొట్టేటువంటి వాళ్ళు, అవమానపరిచేటువంటి వాళ్ళు, అతని యొక్క భార్యా పిల్లలను నిర్బంధించేటువంటి వాళ్ళు, కుటుంబాన్నంతా తమ కంట్రోల్లోకి తీసుకునేటువంటి వాళ్ళు, వారి ఎదురుగానే భార్య పిల్లలను వాళ్ళ అమ్మగారిని మొదలైనటువంటి వాళ్ళని దుర్భాషలాడి అవమానపరిచేటువంటి వాళ్ళు. మరి ఈ అవమానాలు తట్టుకోలేక ఏ వ్యవసాయదారుడైనా భూమి శిస్తు చెల్లించవలసి వస్తుందని చెప్పి తమ భూములను ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దకు దారాదత్తం చేశారు. ఫలితంగా నార్త్ వెస్ట్రన్ పార్ట్ వాయువ్య భారతంలో భూకేంద్రీకృత ధోరణులు చోటు చేసుకున్నాయి.